హలో వెల్కమ్ టు నిక్కీ టాక్స్. నమస్తే. ఈరోజు వీడియోలో హెల్దీ అండ్ రిఫ్రెషింగ్ డ్రింక్ ఎలా చేయాలో చూద్దాం. గ్రేప్స్ ద్రాక్ష పళ్ళతో చేసే ఈ డ్రింక్స్ని 2 రకాలుగా చూపించబోతున్నాను. ఈ గ్రేప్స్లో విటమిన్స్, మినరల్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అలాగే నల్ల ద్రాక్షలో ఉండే రెస్వెరట్రాల్ రక్తంలోని ఇన్సులిన్ స్థాయిని పెంచి షుగర్ లెవెల్స్ని సమతుల్యం చేస్తుంది. ఈ గ్రేప్స్ని తగిన మోతాదులో రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ని నియంత్రిస్తుంది, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది, అలాగే మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, జ్ఞాపక శక్తిని పెంచుతుంది, కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది, కళ్ళ పనితీరును మెరుగుపరుస్తుంది, చర్మకాంతిని పెంచుతుంది, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు గల ఈ గ్రేప్స్ని తినడానికైనా ఇలా జ్యూస్ చేసుకోవడానికైనా ముందుగా వీటిని బాగా కడగాలి. దీనికోసం ముందుగా ఒక బౌల్లో వాటర్ని తీసుకొని దానిలో 1 స్పూన్ సాల్ట్ని వేసి అలాగే చిటికెడు పసుపు వేసుకొని ద్రాక్ష పండ్లను వీటిలో వేసి ఇవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని 15 నిమిషాల పాటు ఇలాగే వదిలేయండి. దీనివల్ల గ్రేప్స్ పై ఉన్న పెస్టిసైడ్స్ వంటివి పోతాయి. 15 నిమిషాల తర్వాత ఈ ద్రాక్ష పండ్లను లైట్గా రబ్ చేస్తూ బాగా కడగండి. ఇలా కడిగాక ఈ సాల్ట్ వాటర్ నుండి బయటకు తీసి మళ్ళీ ఒకసారి ఫ్రెష్ వాటర్లో కూడా కడిగి తీసుకోండి. ముందుగా బ్లాక్ గ్రేప్ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక మిక్సీ జార్లోకి దాదాపు 1/2 కేజీ దాకా బ్లాక్ గ్రేప్స్ని తీసుకోండి. ఇందులో 10 నుండి 15 పుదీనా ఆకులు, 2 చిన్న అల్లం ముక్కలు, 1/2 స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీరా పౌడర్, 1/2 స్పూన్ చాట్ మసాలా, చిటికెడు రాక్ సాల్ట్ అదే సైంధవ లవణం, 2 స్పూన్ల నిమ్మరసం వేసుకోండి. అలాగే 2 స్పూన్ల కండ చక్కెర అదే మిశ్రీని వేసుకోండి. షుగర్కి బదులు కండ చక్కెరను తీసుకొని ఇలా పొడి చేసి వేసుకోండి. అలాగే 1 కప్ వాటర్ వేసుకొని వీటిని గ్రైండ్ చేయండి. 2 నిమిషాలు గ్రైండ్ చేస్తే అన్నీ చక్కగా గ్రైండ్ అయిపోతాయి. ఇలా గ్రైండ్ చేసిన ఈ జ్యూస్ని స్ట్రెయినర్తో వడగట్టండి. దీనివల్ల పైన ఉన్న పొట్టంతా పోయి జ్యూస్ సెపరేట్ అవుతుంది. చూడండి, బ్లాక్ గ్రేప్ జ్యూస్ రెడీ అయింది. దీనిలో మీకు కావాలంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోండి. అలాగే నానబెట్టిన సబ్జా గింజలు యాడ్ చేసుకోండి. 1 స్పూన్ సబ్జా గింజలను 1/2 గ్లాస్ వాటర్లో నానబెట్టి తీసుకున్నాను. ఇది ఆప్షనల్, వద్దనుకుంటే స్కిప్ చేయండి. చూడండి, హెల్దీ అండ్ రిఫ్రెషింగ్ డ్రింక్ రెడీ అయింది. దీనిని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు, లేదా కావాలంటే కొంచెం కూల్ వాటర్ యాడ్ చేసుకునైనా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ జ్యూస్ తాగుతున్నప్పుడు చల్ల చల్లగా మధ్యలో ఈ సబ్జా గింజలు తగులుతూ బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు గ్రీన్ గ్రేప్ జ్యూస్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం మిక్సీ జార్ని తీసుకొని 1 కప్ దాకా గ్రీన్ గ్రేప్స్ని తీసుకోండి. దీనిలో 2 చిన్న అల్లం ముక్కలు, 2 స్పూన్ల కండ చక్కెర అదే మిశ్రీని వేసుకోండి. ఇప్పుడు చిటికెడు రాక్ సాల్ట్ అదే సైంధవ లవణం, 2 స్పూన్ల నిమ్మరసం వేసుకొని 1/2 కప్ దాకా వాటర్ వేసి దీనిని గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన ఈ మిశ్రమాన్ని స్ట్రెయినర్తో వడగట్టాలి. మనం 2 రకాల గ్రేప్స్ని కూడా ఒకేలా జ్యూస్ చేసుకొని తాగేయొచ్చు. చూడండి, జ్యూస్ సెపరేట్ అయింది. దీన్ని ఒక గ్లాస్లోకి తీసుకుందాం. దీనిలో ఐస్ క్యూబ్స్ వేసి పైన పుదీనా ఆకులను కట్ చేసుకొని వేసుకోండి. చూడండి, మంచి హెల్దీ డ్రింక్ రెడీ అయిపోయింది. ఇలా మనం గ్రేప్స్తో చాలా ఈజీగా జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ఈ స్టైల్లో ఓసారి జ్యూస్ని ప్రిపేర్ చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.